అందరికీ నమస్కారం. నా పేరు లిపి. నేను 9వ తరగతి చదువుతున్నాను. మాంటిసరీ పాఠశాల. ఇది పేరు మాత్రమే కాదు, ఎంతో మంది విద్యార్థుల శిలాశాసనం. ఎంతో మంది విద్యార్థుల కలలకు సాధనం, వారి లక్ష్యానికి శిఖాపీఠంగా మారింది. ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను దేశ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన శారదా సౌధం. ఈ మహాప్రస్థానం 4 గోడల మధ్య 5 మంది విద్యార్థులతో 6 అడుగుల ప్రాంగణంలో ఎన్నో ఆశలతో ఆశయాలతో నిర్మించిన ఓ యోధురాలి చరిత్ర పేరు శ్రీమతి కళ్యాణమ్మ గారు. అప్పటి వరకు ఉన్న ప్రాచీన బోధనా పద్ధతిని వదిలి నూతన శకం ప్రారంభం. ఆ ప్రారంభం నూతన విద్యా విధానం, మాంటిసరీ విద్యా విధానం. నృత్యాధార పద్ధతిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను విద్యార్థుల నుండి వెలికి తీయాలి అన్నది ప్రధాన లక్ష్యం. ఈ లక్షణాలు మాంటిసరీ విద్యా విధానం అన్నది మహిళలకు అందుబాటులో ఉన్న ఒక విద్యా విధానం. ఈ పద్ధతి అవలంబించిన కళ్యాణమ్మ గారు ఎంతో ప్రావీణ్యంతో పిల్లలతో ఆడుతూ ఆడుస్తూ స్వేచ్ఛనిస్తూ విద్యను బోధించారు. అమ్మలా ఆదరించారు, అక్కగా ఆప్యాయత పంచారు. మహిళలాగా, నాయకురాలిగా, మార్గదర్శిగా తాను నడుస్తూ అందరినీ నడిపించిన కర్మత్యాగి కళ్యాణమ్మ గారు ఈ విద్యా పద్ధతికి తాను ఒక యువకర్తగా మారారు. ఇది కాకతాళీయం కాదు, కర్మఫలం. కనుకనే బాలల దినోత్సవం జరుపుకునే రోజే ఆమె జన్మదినం కూడా. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమె ఆశయ సాధనలో ఆమె వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ ఆమె సూచించిన స్ఫూర్తితో ముందుకు కొనసాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. శ్రీ కళ్యాణమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదం.